ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రాణంగా చూసుకుంటాడనుకున్న ఆ భర్త పగబట్టిన పామ్లా మారాడు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అనే అనుమానంతో మొదటి భార్యకు విడాకులివ్వకుండానే కేవలం 15 రోజుల్లోనే మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. 3 ఏళ్ల క్రితం లింగంపల్లికి చెందిన బండారు రోహిత్తో మహాలక్ష్మి అనే యువతికి పెళ్లైంది. పెళ్లైన మొదటి నెల నుంచే వెంటనే ప్రెగ్నెన్సీ రావాలంటూ అత్తింటి వాళ్ళ టార్చర్ మొదలైంది. డాక్టర్ల చుట్టూ తిప్పి 3వ నెలలో ఆమె గర్భవతి అని కన్ఫర్మ్ అయ్యాక మాకు అబ్బాయే కావాలంటూ నాటుమందులు తాగించి ప్రయత్నం చేశారు. వద్దని బ్రతిమలాడినా వినకుండా ఫుడ్ లో మందు కలిపి పెట్టడంలో ఆమెకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక అత్తమామల పైశాచికత్వం అంతా ఇంత కాదు. ఎప్పుడైనా ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అత్త భర్త కలిసి ఆమె చేతులను హీటర్లో పెట్టి కాల్చేవాళ్లు. చివరికి 6 నెలల గర్భవతి అని కూడా చూడకుండా పుట్టింటి దగ్గర వదిలేసి వెళ్లారు. ఎమర్జెన్సీలో ఆపరేషన్ జరిగి బాబు పుట్టి ఎన్ఐసీలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. సొంత బిడ్డను చూడడానికి కూడా రాలేదు. అంతటితో వాళ్ళ కక్ష తీరలేదు. పోలీసుల దగ్గరికి వెళ్లి ఆ పుట్టిన బాబు అసలు రోహిత్ కే పుట్టలేదని మొదటి భార్య క్యారెక్టర్ పైనే నిందలు వేశారు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని ఆమె అడిగినా 15 రోజుల్లోనే విడాకులు ఇవ్వకుండానే గుట్టు చప్పుడు కాకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ మోసగాడు. ఇలాంటి భర్తకు ఆ అత్తమామలకు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.